ఒక్కసారి ఆలోచించు, నీ జీవితంలో అతి కష్టమైన రోజు ఏది? అవమానపడిన రోజా, ఓడిపోయిన రోజా, ఒంటరిగా అనిపించిన రోజా? ఆ రోజు గుర్తుందా? అది గుర్తుండాలి, ఎందుకంటే అక్కడే నీ కథ మొదలైంది. చాలామంది అనుకుంటారు అవమానం వస్తే మనిషి విరిగిపోతాడని. కానీ నిజం ఏంటంటే మట్టిలో పడిన విత్తనానికి చీకటి తెలుసు, నీళ్లు లేక ఎండిపోవడం తెలుసు, పైకి రావడం కష్టమని తెలుసు. అయినా అది పైకి వస్తుంది. ఎందుకంటే పెరగడం దాని స్వభావం. నీకు తెలుసా, చాలామంది నీ గురించి మాట్లాడతారు. నువ్వు చెయ్యలేవని, నీ వల్ల కాదని, నువ్వు అర్హుడివి కాదని. వాళ్ళు తప్పు కాదు, వాళ్ళకి కనిపించేది అది మాత్రమే. కానీ నువ్వు తిరిగి పైకి లేస్తావని వాళ్ళు ఊహించుండరు. అవమానపడినప్పుడు నువ్వు ఏడవవచ్చు, కుప్ప కూలిపోవచ్చు, ప్రశ్నించుకోవచ్చు. కానీ ఒక్క పని మాత్రం చెయ్యకు, అది ఆగిపోకు. విజయం వచ్చిన తర్వాత అందరూ చూస్తారు, కానీ విజయానికి ముందు నువ్వు చీకట్లో ఒంటరిగా కష్టపడిన రోజులు అవే నిన్ను తయారు చేస్తాయి. ఆ రోజులు బాధగా ఉంటాయి, అర్థం కాకుండా ఉంటాయి, అన్యాయంగా అనిపిస్తాయి. కానీ తర్వాత తెలుస్తుంది, ఆ రోజులే నీ అసలైన పాఠశాల. బంగారాన్ని నిప్పులో వేస్తారు, అది మెరవడానికి. నిన్ను కష్టంలో వేశారు, నువ్వు మెరవడానికి. ప్రతి అవమానం తర్వాత నువ్వు మరింత స్వచ్ఛంగా బయటపడతావు. అది నమ్ము, ఎందుకంటే నిప్పు బంగారాన్ని నాశనం చేయలేదు, శుద్ధి చేస్తుంది. చివరగా ఒక్క మాట, నిన్ను అర్థం చేసుకోని వాళ్ల కోసం నీ నిద్ర పాడు చేసుకోకు. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ల కోసం మీ కన్నీళ్లు వృధా చేసుకోకండి. మీకు నమ్మకం లేదు అన్న వాళ్ల కోసం మీ సమయం పోగొట్టుకోకండి. మీరు అనుకున్న దానికంటే చాలా గొప్పవారు. మిమ్మల్ని మీరు నమ్మండి.